ఏం చేస్తుంటారన్న మీరు? నేను సోషల్ వర్కర్, సోషల్ వర్క్. కంటోన్మెంట్ సోషల్ వర్కర్. ఓకే. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది? ఈ రేవంత్ రెడ్డి పాలన అంటే తను ఎలక్షన్లో చెప్పిన హామీలను ఒక్కటి కూడా ఒకటో రెండు అమలు చేసిర్రు. 420 హామీలు చెప్పి ఇచ్చాడు. 6 గ్యారంటీలు చెప్పిండు. 6 గ్యారంటీలు ఒక్క ఉచిత బస్సు ప్రయాణం చేసిండు. ఉచిత బస్సు ప్రయాణంకు ఆడవాళ్లకు కొట్లాటలు పెట్టినట్టు అయింది. ఇప్పుడు మొన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు. మళ్ళా పురుషుల పైనే అది పెరిగింది. లేడీస్కి ఏమో ఫ్రీ పెట్టిర్రు. ఆ లేడీస్ ఫ్రీ పెట్టిన బస్సులలో వాళ్ళకే అది ఇస్తున్నారు ప్రియారిటీ. జెంట్స్ ఏమో డబ్బులు తీసుకొని నిలబడాలి, లేడీస్ కూర్చోవాలి. ఏమన్నా అంటే గొడవలు పెట్టుకోవడం. అక్కడ ఈ పెన్షన్స్ అని చెప్పారు, ఆసరా పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. గెలవంగానే 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక్కరికి కొత్త పెన్షన్ లేదు. ఆ ఉన్న 2000 4000 చేస్తాను, 4000 లేదు. వికలాంగులకు 6000 చేస్తాను, అది లేదు. మహిళలకు 2500 కోడళ్ళకి ఇస్తున్నారు, అత్తలకు వాళ్ళకి ఇద్దరికి చేస్తాను, అది లేదు. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తున్నారు, అది లేదు. మళ్ళీ ఇది ఇందిరా మిల్లు అన్నారు, ఇందిరా మిల్లు అనబట్టి ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ అనబడుతున్నారు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి కానీ లేని వాళ్ళకు అసలైన లబ్ధిదారులకు రావట్లేదు. దీనిపైన మేము కూడా పోరాటాలు చేస్తున్నాము. నేను సిఐటి మెంబర్ను, ఎంఆర్పిఎస్ ఉన్నాను, అలా అంబేద్కర్ సొసైటీకి ప్రెసిడెంట్ను. దీనిపైన మేము అతను ఏమి విమర్శించట్లేదు. మీరు చెప్పిన హామీలనే అమలు కానీ హామీలు మీరు హామీలు ఇచ్చి మాకు ఎందుకు అది చేయడము? రేవంత్ రెడ్డి గారి భాష మీద మీ ఒపీనియన్ అంటే ఇప్పుడు చాలా విమర్శ వస్తుంది. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. అతను అంత పెద్ద హోదాలో ఉండి అలాంటి భాష మాట్లాడడం సరికాదు. అది మీ హోదాకు తగ్గట్టు మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి. మీరు రాజకీయంగా ఇలా మాట్లాడితే మేధావులు కూడా మిమ్మల్ని చూస్తున్నారు, మీ మాటలు వింటున్నారు, మీపై విమర్శలు చాలా వస్తున్నాయి. ఇకనైనా మీరు అందరిని దృష్టిలో పెట్టుకొని ఇక బీద వాళ్ళకు మీరు చెప్పిన పథకాలు ఏవైతున్నాయో కరెక్ట్గా అమలు చేస్తే, మీరు అక్కడ నుంచి చేస్తున్నారు కానీ ఇక్కడ మధ్య ఉన్న వాళ్ళు దగ్గర సరైన లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారు. కావున మీరు దానిపై దృష్టి సారించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చి ఈ బీద వాళ్లకు మేలు జరిగేటట్టు చేయవలసింది.